Realme Buds Air 7 more than 6 months to 7 months అయితే ఈ బడ్స్ అయితే నేను యూస్ చేస్తున్నాం. అరౌండ్ ఒక 3000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ లో సంథింగ్ అరౌండ్ 2500 కావచ్చు, సమ్ టైమ్స్ 2300 2200 కూడా వచ్చిందన్నమాట. దీనికి ఒక డీల్స్ నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో 2.5 దగ్గర నుంచి 3000 రూపాయల మధ్యలో దీనికి ఒక ప్రైస్ అయితే వేరీ అవుతుంది అనమాట. 2500 కావచ్చు, 3000 రూపాయలు కావచ్చు. ఈ బడ్స్ మనం కొనొచ్చా, కొంటే దీంతో ఉంటే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, అసలు ఈ బడ్స్ ఎవరు కొనాలని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ ఇది చూసుకుంటే మనకి డిజైన్ వచ్చేసి సూట్ కేస్ లా ఉంటుంది అనమాట. ఓకేనా, చిన్న సైజ్ సూట్ కేస్ లాగా అయితే ఉంటుంది. బట్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం వన్ థింగ్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ 6 months టైం పీరియడ్ లో యాక్చువల్లీ ఫస్ట్ 2 months నేను వితౌట్ కేస్ వాడాను అనమాట. ఆ వితౌట్ కేస్ నేను వాడినప్పుడే స్క్రాచెస్ చాలా ఎక్కువ పడింది. ఓకేనా, నా దగ్గర OnePlus Buds 4 కూడా ఉంది. ఇప్పటికీ దీనికైతే నేను కేసు అయితే వేయలేదన్నమాట. స్క్రాచెస్ ఏం పడలేదు దీనికి. బట్ దీనికైతే మాత్రం స్క్రాచెస్ చాలా ఎక్కువ పడుతుంది, ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను. ఆఫ్టర్ 2 months అయితే మాత్రం ఇలాంటి కేసు అయితే తెప్పించినాను. దీనివల్ల ఆ స్క్రాచెస్ అయితే పడకుండా ఉందన్నమాట. అండ్ కింద చాలాసార్లు పడేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రొటెక్షన్ కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి ఈ కేసు తెప్పించాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకే, దీన్ని పక్కన పెట్టేసి దీనికి క్వాలిటీ డిజైన్ ఇది ఎలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా జోబులో పెట్టుకున్నప్పుడు ఇది నాకు బిగ్గర్ సైజే ఉందన్నమాట. వెన్ కంపేర్ టు OnePlus Buds 4 అండ్ నా దగ్గర యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఉంది. ఇలాగ డిఫరెంట్ బడ్స్ నేను ట్రై చేస్తుంటాం. యాక్చువల్లీ నేను బడ్స్ అంటే చాలా ఇష్టపడి వాడతాను అనమాట. సో అలాగా ఆ బడ్స్ నేను ట్రై చేస్తున్నప్పుడు ఈ బడ్స్ నాకు జోబులో పెట్టుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా చాలా పెద్దగా అనిపించింది అనమాట. ఈ ఒక్క పాయింట్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు, హార్డ్ ప్లాస్టికే. సో ఎన్నోసార్లు కింద పడేసినా ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా, ఎక్సెప్ట్ ఆ స్క్రాచెస్ తప్పించి. ఇక బడ్స్ ఫిట్ మనం మాడుకుంటే మాత్రం చెవులో పెట్టుకున్నప్పుడే హాఫ్ ఆఫ్ ది నాయిస్ అయితే మాత్రం మనకి క్యాన్సిల్ అయితే అయిపోతుంది. ఇంకా హాఫ్ ఆఫ్ ది నాయిస్ క్యాన్సిలేషన్ విత్ ఏంజ్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. బట్ ఏం చెప్తున్నా, చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది. కాకపోతే లిటిల్ బిట్ కొంచెం బిగ్గర్ సైజ్ గా ఉందేమో అని నా ఫీలింగ్. ఓకేనా, బట్ అది నాకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయితే మాత్రం OnePlus Buds Air 7 అయితే నేనైతే ఫీల్ అవ్వలేదు. బట్ వెన్ కంపేర్ టు అదర్ బడ్స్ ఇక్కడ ఉంది కదా, ఇది కొంచెం బిగ్గర్ గా ఉందేమో నా ఫీలింగ్. అండ్ ఈ బడ్స్ ఒక టచ్ కంట్రోల్స్ సింగిల్ ట్యాప్ చేస్తే అన్ని బడ్స్ లాగానే ట్యాప్ ప్లే అండ్ పాజ్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ కి, లాంగ్ ప్రెస్ హోల్డ్ చేసి పెట్టుకుంటే ANC మోడ్ మధ్య ట్రావెల్ అవుతుంది అనమాట. ట్రాన్స్పరెన్సీ, ANC, నార్మల్ మోడ్ మధ్యలో ట్రావెల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. టచ్ కంట్రోల్స్ కూడా ఎక్కడ నాకు అన్నాయింగ్ అనిపించలేదు. ఎస్పెషల్లీ టచ్ కంట్రోల్స్ నేను ఎక్కువ ఇష్టపడినాను అనమాట. ఎందుకంటే నేను ఇలా బడ్స్ పెట్టుకొని దిండి పైన పడుకొని చూస్తా ఉంటే ఎప్పుడు దాని ఇష్టంగా అది ప్లే అవ్వడం, పాజ్ అవ్వడం, నెక్స్ట్ సాంగ్ వెళ్ళడం, ప్రీవియస్ సాంగ్ వెళ్ళడం ఇలా అయిపోతూ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ పించ్ కంట్రోల్స్ ఇష్టపడతాను వెన్ కంపేర్ టు టచ్ కంట్రోల్స్. ఓకే, ఇది బాగుంది, పెద్ద కంప్లైంట్స్ అయితే నాకు లేవు. బట్ ఈ బడ్జెట్లో మనకి ఎక్కడ పించ్ కంట్రోల్స్ లేవు కాబట్టి ఈ టచ్ కంట్రోల్స్ అయితే ఖచ్చితంగా చాలా బాగా వర్క్ అవుతుంది. కానీ యాజ్ యూజువల్గా అన్ని బడ్స్లో నేనైతే ఇష్యూ ఫేస్ చేశాను. పడుకున్నప్పుడు మనకి టచ్ అయిపోవడం అలాంటి ఇష్యూస్ అన్ని కూడా Realme Buds Air 7లో కూడా నేను ఫేస్ చేశానని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ. అందరూ కొనేది కూడా బడ్స్ సౌండ్ క్వాలిటీ కోసం కదా. ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో అంటే మాత్రం 12.4mm టైటానియం డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ క్వాలిటీ ఎలా ఉందంటే ఖచ్చితంగా 100% 3000 రూపాయల దగ్గర ఏ ఒక్క బడ్స్ కూడా దీని దగ్గరకు రాదు. ఆ రేంజ్లో ఉంది ఆడియో క్వాలిటీ, క్లారిటీ, ఎవ్రీథింగ్ కూడా. కాకపోతే బేస్ లవర్స్ అయితే మాత్రమే దీన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే మనకి ట్రబుల్స్ని ఎక్కువ బ్లెండ్ చేసేస్తుంది వెన్ కంపేర్ టు బేస్ అయితే డామినేట్ చేస్తుంది అనమాట ట్రబుల్స్ని. అది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నేను OnePlus Buds 4 రివ్యూలో కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. రివ్యూ అయితే మాత్రం సో నాకు ఎక్కడ కూడా సరే బేస్ అనేది కొంచెం ఎక్కువ ఉందేమో అన్న ఫీలింగు. మళ్ళీ నేను కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈక్వలైజర్లోకి వెళ్ళి అక్కడ కస్టమైజ్ చేసినప్పటికీ కూడా లిటిల్ బిట్ అయితే మాత్రం నాకు బేస్ కొంచెం ఓవర్గా డామినేట్ చేస్తుందేమో ట్రబుల్స్ అనే ఫీలింగ్ మాత్రం నాకు ఉంది. బట్ అదే నేను కొంచెం ఎంజాయ్ చేసిన. ఓకేనా, ఎక్కువ నేను ఇష్టపడిన కానీ బట్ లిటిల్ బిట్ అయితే మాత్రం నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఈ బేస్ మాత్రం. బట్ మీరు ఎక్కువ బేస్ని ఇష్టపడతారు, ఎక్కువ ఎంజాయ్ చేస్తారంటే మాత్రం 100% ఈ బడ్స్ మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు, అన్డౌట్గా చెప్పగలుగుతాను. బట్ మీరు ఎక్కువ క్లారిటీ ఉండాలి, సరే ఎక్కువ నాకు ఇన్స్ట్రుమెంటల్స్ వినిపించాలి, చాలా క్లియర్గా వినిపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బేస్ డామినేట్ చేయడం వల్ల
అది మీరు మిస్ అవుతారు మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఈ బడ్స్లోనే LHDC 5.0 సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఐ అండ్ వాడేక్లో మనకి ఆడే క్వాలిటీ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గేమర్స్ కోసమే మనకి 45 ms అయితే మనకి లో లేటెన్సీ మోడ్ తీసుకొని వచ్చారు. ఎస్పెషల్లీ నేను రియల్మీ స్మార్ట్ ఫోన్స్తో గేమ్ ఆడినప్పుడు మాత్రం లైక్ రియల్మీ P4 Pro P3 Pro కూడా రివ్యూ చేశాను కదా, ఆ టైంలో నా దగ్గర ఇది ఉందనమాట. సో దాంతో నేను గేమ్ ఆడినప్పుడు మాత్రం లేటెన్సీ ఖచ్చితంగా 0 అసలు లేదని నేను చెప్పను, బట్ లిటిల్ బిట్ అయితే వెన్ కంపేరింగ్ టు అదర్ బర్డ్స్ మనకి దీంతో అయితే కొంచెం అయితే ఇంప్రూవ్ అయింది అనమాట. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. బట్ గేమర్స్కి నీ బర్డ్స్ సజెస్ట్ చేస్తానా అంటే ఆల్వేస్ నేను చెప్పేదే, గేమర్స్ మీరు ఎక్కువ సీరియస్గా ఆడుతూ ఉంటారంటే మాత్రం 100% వైర్డ్ చాలా బెటర్ వెన్ కంపేరింగ్ టు వైర్లెస్. లేదు అటు లేని పక్షంలో నేను వైర్లెస్ వాడాలనుకున్నప్పుడు ఇది మీకు కొంచెం హ్యాండీగా ఉంటుందన్నమాట. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా ఈ లో లేటెన్సీ మోడ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ బర్డ్స్ యొక్క ఫీచర్స్ గురించి మనం ఆడుకుంటే మాత్రం ఇది మన డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా నేను ఐఫోన్ టు OnePlus కావచ్చు, రియల్మీ ఫోన్స్ కావచ్చు, అన్నిట్లో కూడా నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ నాకు మేజర్ ఆఫ్ ద టైమ్స్లో ఇప్పుడు నేను సాంగ్స్ వింటూ ఉన్నాను OnePlus ఫోన్స్లో, టక్కర్ ఐఫోన్ నాకు కాల్ వచ్చిందంటే ఆటోమేటిక్ స్విచ్ అయిపోతుంది అనమాట ఐఫోన్కి. సో అక్కడి నుంచి నేను సింగిల్ ట్యాప్ ప్రెస్ చేసి డబుల్ ట్యాప్ ప్రెస్ చేసి నేనైతే కాల్ అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు అక్కడి నుంచే కూడా. సో ఎటువంటి డ్యూయల్ కనెక్షన్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం నేను నోటీస్ చేయలేదన్నమాట. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఇన్-ఇయర్ డిటెక్షన్ కూడా మనకి ఈ బడ్స్లో ఉందన్నమాట. మీరు బడ్స్ సోల్ తీసిన వెంటనే మనకి సాంగ్ అయితే పాజ్ అయిపోతుంది, మళ్ళీ పెట్టిన వెంటనే ప్లే అయిపోతుంది. ఇలాంటి ఫీచర్స్ కూడా ఈ బడ్స్లో ఉందని చెప్తున్నా. నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మనం ఆడుకుంటే మాత్రం, ఎందుకంటే బడ్స్ చాలా మంది కొనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ కోసం అయితే, ఆడే క్వాలిటీ కోసం అయితే. సెకండ్ పాయింట్ వచ్చేసి కాల్స్ కోసం కదా. ఈ కాల్స్ కోసం ఎలా ఉంది అంటే మాత్రం ఒక బడ్ లో మనకి 3 mics అయితే ఇచ్చింటారు అనమాట. అంటే టోటల్ 6 mics అయితే ఉంటుంది మనకి కాల్ మాట్లాడేటప్పుడు. ఖచ్చితంగా చెప్తున్నా, నాకు OnePlus Buds 4లోనే నేను యూజ్ చేశాను. 5,560 అనమాట ఈ బడ్స్ ఒక ప్రైస్. సో ఈ బడ్స్ నేను యూజ్ చేశాను, దీన్ని నేను యూజ్ చేస్తున్నాను, యాపిల్ బడ్స్ కూడా నేను యూజ్ చేస్తున్నాను అనమాట. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, మీరు ఇండోర్లో కాల్స్ మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదనమాట. బట్ ఎప్పుడైతే మీరు బైక్లో ట్రావెల్ చేస్తుంటారో ఎక్కువ విండ్ నాయిస్ వస్తూ ఉంది అంటే మాత్రం లిటిల్ బిట్ ఇట్స్ నాట్ మరి ఓవర్గా నేను చెప్పను కానీ, బట్ అవతల వాళ్ళకైతే మాత్రం కొంచెం నాయిస్ అయితే మాత్రం వాళ్ళు క్లియర్గా వినగలుగుతారని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఇది వెన్ కంపేర్ టు OnePlus Buds 4 నాకు నేను గమనించింది రియల్మీ బడ్స్ 8.7 అనమాట. ఖచ్చితంగా బైక్లో ట్రావెల్ చేస్తున్నా, బస్సులో ట్రావెల్ చేస్తున్నా ఈ బడ్స్ మీకు మోర్ దెన్ ఎనఫే లేదని నేను చెప్పను. బట్ లిటిల్ బిట్ అయితే మీరు బస్సులో ట్రావెల్ చేస్తుంటే బస్సులో గిజ్ సౌండ్ వస్తుంది కదా, అది కూడా వినిపిస్తుంది. అండ్ మీరు బైక్లో ట్రావెల్ చేస్తుంటే కూడా ఆ విండ్ నాయిస్ కూడా మీకు అవతల వాళ్ళకి ఎవరైతే కాల్ వింటూ మాట్లాడుతున్నారో వాళ్ళకి వినిపిస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. మీకు కావాలంటే సమ్ శాంపుల్స్ అయితే మాత్రం నేను అటాచ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. రియల్మీ బడ్స్ 8.7 వీడియో రికార్డ్ చేసినాను, దాని ఆడియో శాంపుల్ కోసం, అదే కాల్ క్వాలిటీ ఎలా ఉంది అనే విధంగా. నీకు ఎలా అనిపిస్తుంది కాల్ క్వాలిటీ ఇప్పుడు స్ట్రీట్ లో నడుస్తూ వెళ్తున్నా? బైక్ లో కాదు, నడుచుకుంటూ వెళ్తున్నా స్ట్రీట్ లో. నాకు అంత డిఫరెన్స్ అంటే నాకు రూమ్ లో ఉండి మాట్లాడినట్టు వస్తుంది. ఇప్పుడు బైక్ కూడా ఒకటి నా పక్క నుంచి వెళ్తా ఉంది, ఏమన్నా తెలుస్తుందా? ఏది రాలేదు. క్లియర్ గా ఉందా నా వాయిస్? క్లియర్ ఉంది, రూమ్ లో ఉండి మాట్లాడినట్టు వస్తుంది. నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది ANC గురించి. ANC క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఈ 3,000 రూపాయల దగ్గరలో ఏ ఒక్క బడ్స్ కూడా దీని దగ్గర కూడా రాదు, ఆ రేంజ్లో ఉందన్నమాట ANC. 52 dB సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి ANC కూడా. క్వాలిటీ మాత్రం నేను బైక్లో హెల్మెట్ వేసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. వెనకాల కూర్చోన్నా, ముందుగా డ్రైవింగ్ సీట్లో కాదు, బ్యాక్ సైడ్ పిలియన్ సీట్లో కూర్చోన్నప్పుడు మాత్రం ఆడియో సాంగ్స్ నేను పెట్టుకొని వింటూ ఉన్నప్పుడు మాత్రం 100% చెప్పగలుగుతాను, చాలా బాగుంది. హెల్మెట్ వేసినప్పుడు మాత్రం మీకు విండ్ నాయిస్ కానీ ఏమీ వినిపించదు, ఒక్క సాంగ్స్ తప్పించి. బట్ ఎప్పుడైతే మీరు హెల్మెట్ తీసేస్తారో ఖచ్చితంగా మీకు విండ్ నాయిస్ అయితే మాత్రం ఈజీగా అన్ని బడ్స్ ఇంక్లూడింగ్ యాపిల్ AirPods Pro 2 కూడా నీకు హెల్మెట్ తీసేసారంటే మాత్రం మీకు క్లియర్గా వినిపిస్తాను మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. సో ఖచ్చితంగా ANC క్వాలిటీ మాత్రం 100% చాలా బాగుందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఫైనల్ గా బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం 480 mAh అయితే మనకి కేసు అయితే ఇస్తున్నారు. అండ్ బడ్స్ అయితే మాత్రం 62 mAh అయితే ఇచ్చినారు అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ నాకు OnePlus Buds 4లో 530 mAh ఇచ్చారనమాట మనకి ఇంక్లూడింగ్ కేసుతో కలిపి. నాకు OnePlus Buds 4 కన్నా కూడా రియల్మీ బడ్స్ 8.7లో నాకు బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం బెటర్గా ఉందేమో అనిపిస్తుంది అనమాట నాకు OnePlus Buds 4తో కంపేర్ చేసుకుంటే మాత్రం. ఎందుకంటే దీంతో ANC అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో దానివల్ల కూడా దీనికి బ్యాటరీ లైఫ్ అయితే డిక్రీస్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే డ్యూయల్ డాక్ ఉంటుంది, డ్యూయల్ డ్రైవర్స్ ఉంటుంది, దానివల్ల కూడా దీని బ్యాటరీ లైఫ్ అయితే తగ్గొచ్చు అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. బట్ వెన్ కంపేరింగ్ టు OnePlus Buds 4 రియల్మీ బడ్స్ 8.7లో అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఈజీగా ఒక 4 to 5 hours అయితే మాత్రం ఈజీ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్
యాక్టివేట్ చేయొచ్చని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాం. నన్ను అడిగితే నేను ఒక బడ్స్ని కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నా. ఆ కంటిన్యూస్గా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాదు, అప్పుడప్పుడు పెట్టి తీసేస్తున్నా అంటే మాత్రం ఒక 2 డేస్కి అయితే మాత్రం నా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అప్పుడప్పుడు యూజ్ చేస్తానంటే మాత్రం 1 వీక్ ఒకసారి అయితే నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను అనమాట. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. సో ఛార్జింగ్ కూడా మోర్ దెన్ 1 to 1.5 hours అయితే నాకు ఫుల్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఫైనల్గా కన్క్లూజన్, 2.5 వేలకు కానీ 3,000 రూపాయలు కానీ ఈ బడ్స్ తీసుకోవాలి బ్రో అంటే మాత్రం మీకు ఆడియో క్వాలిటీ ప్రయారిటీ, కాల్ క్వాలిటీ ప్రయారిటీ అంటే 100% ఈ బడ్స్ మీరు తీసుకోవచ్చు. బట్ విత్ కొన్ని కాన్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నా. ఈ బడ్స్ అయితే మాత్రం స్క్రాచెస్ చాలా ఎక్కువ పడుతుంది. ఈ పాయింట్ మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాల్ క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ ప్రైస్ బ్రాకెట్ లో వెన్ కంపేరింగ్ టు అదర్ బడ్స్. బట్ చిన్న నాయిస్ అయితే మాత్రం అవతల వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ బడ్స్ కొనేటప్పుడు. ప్రాబ్లం అయితే లేదు, బట్ ఈ పాయింట్ మెన్షన్ చేయాలి కాబట్టి మెన్షన్ చేస్తున్నా. చిన్న కాన్స్ తప్పించి 100% రియల్మీ బడ్స్ 8 మాత్రం ఖచ్చితంగా 2.5 దగ్గర నుంచి 3,000 రూపాయల మధ్యలో ఈ బడ్స్ అయితే 100% కొనొచ్చు. సమ్ టైమ్స్ 3.5 అలా వస్తుంది అనమాట. అంతే అవసరం లేదు. ఒక 3,000 రూపాయల లోపల వస్తే మాత్రం 2.5 నుంచి 3,000 రూపాయల లోపల 100% బడ్స్ తీసుకోవచ్చు అనమాట. దీని లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. అండ్ దీని ఒక లింక్ కూడా, ఓకేనా, ఈ కేసు ఒక లింక్ కూడా ఇచ్చింటాను అనమాట. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి మీకు నీడ్ ఉంటే మాత్రం. ఐ హోప్ రియల్మీ బడ్స్ 8 గురించి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ కూడా క్లియర్ అవుతామని అనుకుంటున్నాం. ఇంకా డౌట్స్ కూడా ఖచ్చితంగా మేము చేయండి. ప్రతి కమెంట్ కూడా ఏర్పడి చేస్తాను. దేవ్ సేర్ సరిగా జై హింద్.